నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. పిలిచిన ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు. బాబా రామ్దేవ్తో కలిసి సీఎం చంద్రబాబు సాధన. మాచర్లలోని పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. బూజు పట్టిన జున్ను, ఎక్స్పైరీ డేట్ ముగిసిన బాదం పాలు సీజ్. ఖమ్మంలోని గాంధీనగర్లో విషాదం. 2 పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం. భారత నౌకాదళంలోకి 3 యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ఇక కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు వద్ద 3 స్వదేశీ యుద్ధ నౌకలు ప్రధాని నరేంద్ర మోదీ భారత నౌకాదళానికి అంకితం చేశారు. ఈ నౌకలు సముద్ర సామర్థ్యం, జల సర్వేలు, సబ్మెరైన్ వంటి కీలక రంగాల్లో భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచనున్నాయి. భారతీయ సాంకేతికతతో ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రా అనే 3 నౌకలు నౌకాదళంలో చేరాయి. ఈ 3 నౌకలు భారతదేశ 3 సంకల్పాలకు ప్రతీకలు. ఇవి భారత్లోనే రూపొందించి భారత్లోనే నిర్మించారు. ఇంజనీర్లు, కార్మికుల ప్రతిభకు ఇది నిరంతరం. సముద్ర శక్తి బలంగా ఉన్న దేశానికి ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం కూడా బలంగా ఉంటుంది. భారతదేశం ఈ వాస్తవానికి అర్థం చేసుకుంది. అందుకే సముద్ర రంగంలో ముందుకు వెళుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. जब हमने आईएनएस विक्रांत को राष्ट्र को समर्पित किया गया था, तब भारत ने अपने समुद्री सामर्थ्य के नए अध्याय का उद्घोष किया था। विश्व भर के सामने हमारे सामर्थ्य का वो उद्घोष था। आईएनएस विक्रांत से लेकर आज तक की यात्रा केवल नए युद्धपोतों की यात्रा नहीं है, यह भारत की बढ़ती आत्मनिर्भरता की यात्रा भी है। आज आईएनएस अग्रय, आईएनएस दुनागिरी और आईएनएस संशोधक उसी यात्रा को नई गति दे रहे हैं। ये तीनों पोत भारत के 3 महत्वपूर्ण संकल्पों के भी प्रतीक हैं। इनका निर्माण भारत में हुआ है, इनकी डिजाइन भारत में तैयार हुई है, इनके निर्माण में भारतीय उद्योगों की प्रतिभा लगी है, भारतीय इंजीनियरों का कौशल लगा है, भारतीय श्रमिकों का परिश्रम लगा है, और यही नए भारत की सबसे बड़ी ताकत है। जब हमने आईएनएस विक्रांत को राष्ट्र को समर्पित
తమిళనాడులోని తిరువళ్ళూరులో ఉన్న సెయింట్ పీటర్ అండ్ పాల్ సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రొయ్యల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. కంపెనీలో అమోనియం గ్యాస్ లీక్ అయి 7 కార్మికులు ఊపిరాడక స్పాట్లోనే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 70 మంది కార్మికులు ఉండగా 23 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. మరో 40 మంది కార్మికులు కూడా అస్వస్థకు గురవగా వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కాగా ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఫ్యాక్టరీ యాజమాని సహా 2 పోలీసులు అరెస్ట్ చేశారు. రొయ్యల ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లాలని మంత్రులను ఆదేశించారు. అలాగే సహాయక చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వేదికగా విజయవాడలో యోగా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రముఖ యోగా గురు పతాంజలి సంస్థల అధినేత బాబా రామ్దేవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక యోగాసనాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, మంత్రి నారా లోకేష్ తో పాటుగా పలువురు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వేలాది మంది యోగా సాధకులు పాల్గొన్నారు. బాబా రామ్దేవ్ నేతృత్వంలో సీఎం చంద్రబాబు, లోకేష్, కేంద్ర మంత్రులు ఉత్సాహంగా యోగాసనాలు ప్రాణాయామం చేశారు. ఈ సందర్భంగా యోగా గురు బాబా రామ్దేవ్ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు రాజకీయాల్లో కాకుండా నిజ జీవితంలోనూ అత్యంత క్రమశిక్షణ కలిగిన నాయకుడన్నారు. చంద్రబాబు ఓ కర్మయోగని, ఆయన ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తారని తెలిపారు. Normal position, then again we are doing ताड़ासनम. तो ये पूरी बॉडी की स्ट्रेचिंग के लिए बहुत ही सुंदर है, स्ट्रेचिंग के लिए और डाइजेशन के लिए भी, स्पाइन के लिए भी. दिस इज वेरी गुड फॉर कंसंट्रेशन, फॉर स्ट्रेचिंग, अलाइनमेंट ऑफ काइनेटिक एनर्जी. Relax. Now, raise your hands upper side. Exhale the breath. सांस को बाहर छोड़ दे. थोड़ा सा आगे झुके, जितना झुक सकते हैं. Bend your body in front side as you like. Relax and relax. वापस आ जाएंगे और come back into the. Keep your knees straight. This is very effective for your legs, for varicose veins. So many persons are suffering for varicose veins. This is very effective. This is anti-gravity exercise also for longevity, for పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ, పశు వైద్య శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
పట్టణంలోని పలు మిల్క్ సెంటర్లు, కిరాణా దుకాణాలపై అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో నిల్వ ఉంచిన ఎక్స్పైరీ డేట్ ముగిసిన బాదం పాలు, పూర్తిగా బూజు పట్టిన జున్ను పదార్థాలను అధికారులు గుర్తించి అక్కడికక్కడే సీజ్ చేశారు. మిల్క్ సెంటర్లలోని కాకుండా పలు షాపుల్లో బూజు పట్టిన పచ్చళ్లు, కారం పొడి, చిన్నపిల్లలు తినే బిస్కెట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై కేసులు నమోదు చేసి షాపులను సీజ్ చేస్తామని తహసీల్దార్ కిరణ్ కుమార్ హెచ్చరించారు. పట్టణంలోని రాబోయే 10 రోజుల పాటు ప్రతి ఫుడ్ షాప్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. సేఫ్టీ ఆఫీసర్స్ అదేవిధంగా వెటరనరీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరితో కలిసి కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు మార్చర్ల పట్టణంలో ఉన్నటువంటి మిల్క్ చిల్లింగ్ సెంటర్స్, పాల కేంద్రాలన్నింటిలో కూడా మేము సర్ప్రైజ్ చెక్ చేశాము. చేసినప్పుడు స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ 8 టీమ్స్గా ఫామ్ అయ్యి డిపార్ట్మెంట్ వారీగా మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అనాలిసిస్ తీసుకుంటున్నారు. అందరూ కూడా చెక్ చేసి ఆ యొక్క శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని అనాలిసిస్ చేస్తున్నారు. మరి ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ ఈ షాప్ వాసవి బేకర్స్ అండ్ స్వీట్స్ అని ఒక షాప్ పెట్టేసి ఎక్స్పైరీ అయినటువంటి ఫుడ్ కానీ, తర్వాత సాఫ్ట్ చైల్డ్ ఫుడ్ కానీ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతుంది. అదేవిధంగా బాదం పాలు ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయ్యి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా శాంపిల్స్ తీసుకుని అనలైజ్ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు వారి యొక్క లైసెన్స్ కూడా ప్రాపర్ లైసెన్స్ లేదు. ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేయడానికి ఎలాంటి లైసెన్స్ లేకుండా చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వెరిఫై చేసి జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపిస్తాము. వారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళ యొక్క లైసెన్స్ మీద కూడా యాక్షన్ తీసుకునే విధంగా, అవసరమైతే సీజ్ చేసే విధంగా మేము రిపోర్ట్ తయారు చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం. అదేవిధంగా మరి జనరల్ గారు చెప్పినట్టుగా మరి ఈ యొక్క మిల్క్ చిల్లింగ్ సెంటర్సే కాదు, మిగతా ఫుడ్ ఐటమ్స్ సంబంధించి కానీ ఆల్ యూనిట్స్ అన్ని విషయాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఖమ్మం నగరంలోని 3 టౌన్ పరిధిలో గల గాంధీనగర్ లో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన 2 కన్నబిడ్డలకు ఎలకల మందు తినిపించి తాను కూడా తిని ఆత్మహత్యకు యత్నించింది. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడుకు చెందిన లింగరాజు, స్వాతి దంపతులు ఇటీవలే గాంధీనగర్ కు మారగా ఊరికి తిరిగి వెళ్లే విషయంలో దంపతుల మధ్య గొడవ జరగడమే ఈ ఘాతుకానికి దారితీసింది. ఈ ఘటనలో ఎలుకల మందు తిన్న పెద్ద కుమారుడు వేదిక్ కుమార్ నిద్రలోనే ప్రాణాలు కోల్పోగా తీవ్ర అస్వస్థకు గురైన చిన్న కుమారుడు తనీష్ కు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశాడు. 2 కన్నబిడ్డలను కోల్పోయిన తండ్రి లింగరాజు సరిగ్గా ఫాదర్స్ డే రోజే ఈ దారుణ జరగడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. ప్రస్తుతం విషగుళికలు తిన్న తల్లి స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. నిన్న గుర్రాలపాడు వెళ్ళా ఇంటికి. నేను మా ఇంటికి వెళ్దామని బయలుదేరి అక్కడ రూమ్ షిఫ్ట్ చేసుకోవడం కోసం వెళ్ళి అక్కడ కిరాయికి ఉందామని మా ఇంటికి వెళ్దామని ఇంటికి వచ్చేసరికి ఇట్లా పాయిజన్ తీసుకుని నాకు చెప్పలేదు. నైట్ 8-9 అయినా కూడా చెప్పలేదు. 11ంటికి హాస్పిటల్కి వెళ్తే చెప్పలేదు. ఒక అబ్బాయి చనిపోయినా కూడా చెప్పలేదు. మార్నింగ్ 6 అప్పుడు ఒక అబ్బాయి చనిపోయాక మేము పాయిజన్ తీసుకున్నామని చెప్పి వాళ్ళ అన్నయ్య చెప్పిందంట. ఈలోపు ఈ అబ్బాయిని అడ్మిట్ చేయించాం. ఈ అబ్బాయి కూడా చనిపోయాడు, చిన్న అబ్బాయి కూడా, 2 చనిపోయారు. నా పేరు లింగరాజు, బొబ్బాల, తనుష్ పెద్ద వేదిక్, 2 అబ్బాయిలు. గుర్రాలపాడు. గొడవలు ఏమీ లేవు మాకు. అక్కడికి పోవడం ఒకటే గొడవ, నేను రాననేది ఒకటే గొడవగా. నేను రానంటే వాళ్ళ నాన్న పిలిచి వాళ్ళ నాన్న కూడా వచ్చి మాట్లాడాను. 1 వీకే ఓన్లీ. ఇక్కడికి పోదాం అన్న కాడి నుంచి ఇక నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోదాం అన్న కాడి నుంచి స్టార్ట్ గొడవగా. వాళ్ళ నాన్న చెప్పిన, మావయ్య నేను జాబ్ చేయను, ఇక్కడ 10 నెలలు వచ్చినా సరిపోవట్లేదు, ఇంటికి వెళ్ళి డైరీ ఫామ్ పెట్టుకుంటాను చెప్పిన. నేను డైరీ ఫామ్ పెట్టుకుంటాను. భార్యాభర్తలు ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధ, అంటే ఖమ్మంలో బతకడం ఇబ్బంది అవుతుంది, కిరాయి కట్టడం ఇబ్బంది అవుతుంది. సొంతూరు పక్కనే ఎదిలాపురం, అక్కడికి పోదాం
మన ఇంటికాడ ఉందాం సొంత ఊర్లో అన్నదానికి కానీ ఇద్దరికి మధ్యలో చిన్న డిస్కషన్ జరిగి అది 2-3 రోజులుగా డిస్కషన్ జరిగి ఆ డిస్కషన్లో మనస్తాపానికి గురై నేను ఖమ్మంలో అయితేనే ఉంటా అనే ఒక ఆలోచనతోటి మరి భార్య మనస్తాపానికి గురై ఎట్లయినా గుర్రాలపాడ తీసుకపోతే నేను ఉండలేనని ఆ వాగ్వివాదంలో ఎలకల పేస్ట్ని ఇద్దరు చిన్నపిల్లలకి మరి కిండర్ జాయ్లో కలిపి ఇచ్చి తాను కూడా ఎలకల పేస్ట్ తిన్నటువంటి పరిస్థితి. ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు, తల్లి మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఏదేమైనా ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం. ఈ సంఘటన మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. భార్యాభర్త మధ్య గొడవలు రావటం అనేది సహజం, కానీ ఆ గొడవల మధ్యలో ఇలా చిన్నపిల్లలకి మందులు పెట్టి చంపటం, లేకపోతే గొడవ అయిందని చెప్పి ఉరేసుకొని చావటం, ఇట్లాంటి బలవత్మరణాలకి పాల్పడొద్దని చెప్పి మేము కూడా సూచిస్తూ ఉన్నాం. ఏ కుటుంబంలో అయినా కలహాలు అనేవి ఉంటూనే ఉంటాయి, కానీ దానికి చావే మార్గం కాదు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు ఈరోజు విగత జీవులుగా ఇవాళ మార్చురీలో ఉన్నారు. బాపట్ల జిల్లా చీరాల టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య జన్మదిన వేడుకలను కూటమి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కొండయ్య కేక్ కట్ చేసి అభిమానుల సమక్షంలో శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన పలు సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా మంజూరైన 4 కార్లు, 1 ఆటో, 2 ట్రాక్టర్లతో పాటు దివ్యాంగులకు ప్రభుత్వం అందించిన స్కూటీలు, ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, తోపుడు బండ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. పార్టీ ఆఫీస్ నుంచి 12 స్కూటీలు, 10 ట్రైసైకిల్స్, అలాగే వీల్ చైర్స్ ఒక 3 ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాంకు యొక్క సహకారంతో ఒక 2 ట్రాక్టర్లు, 2 కార్లు, అలాగే మరి నీదేది అలాగే మన డోనర్స్ సహకారంతో 3 తోపుడు బళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం గమనిస్తే చీరాల్లో ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఒక ఊపు వచ్చింది ఈ ఊరికి. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి వాళ్ళు పోటీపడి పనిచేయాలనేటువంటి ఒక తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా మైన్యూట్గా థింక్ చేసి ఏం చేయాలి, ప్రజలకు మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దాంతో ప్రతి నాయకుడు కూడా ఆలోచిస్తున్నాడు. జరిగిన 2 సంవత్సరాల్లో 750 కోట్ల రూపాయలు వివిధ రూపాలన ఇవ్వడం జరిగింది. అలాగే 300 కోట్లు పైచులకు అభివృద్ధి కోసం పనిచేశాం. గతంలో జగన్ రెడ్డి గారు కేవలం నా సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది అని చెప్పేసి వారు కళ్ళగన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేనటువంటి అనేక పనులను ఇవాళ కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిఆర్ కాలనీ పార్కులో చేపట్టిన ఈ సామూహిక యోగా ప్రదర్శనకు పట్టణ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, యోగా సాధకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం అధికారులు, మహిళలు, చిన్నారులు కలిసి దాదాపు గంటకు పైగా వివిధ రకాల ఆసనాలు వేశారు. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి, శారీరక అలసట నుండి ఉపశమనం పొందడానికి యోగా ఒకటే సహజ సిద్ధమైన పరిష్కారమని పుల్లారావు స్పష్టం చేశారు. 2, 3, 4 and 5. In, out, in, out, in, out, in. ఇప్పుడు ముందుకి వెనక్కి. Out, in, out, in, out, in, out. Hold, hold, hold. సాగదీస్తూ హోల్డ్ చేయండి. 7, 6, 5, 4. అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనేటువంటి దాంట్లో ప్రతిరోజు యోగా చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చిలకలూరుపేటలో యోగా డే జరుపుకోవడం జరిగింది. యోగా చేసే ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా సర్వరోగ నివారణలాగా యోగా చేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు.
గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా ప్రతి ఒక్కరిని యోగాలో పాల్గొనేటువంటి విధంగా చెయ్యాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిని ఎప్పుడైతే యోగాలో అందరూ భాగస్వాములు అవుతారో, యోగా చేస్తారో, యోగాని అలవర్చుకుంటారో, యోగాలో భాగస్వాములు అయినప్పుడు సర్వరోగ నివారణ. ఇది ఏ మందులు అవసరం లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎక్కడ కూడా టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క హైదరాబాద్ బాగమ్మర్పేట డివిజన్ లో అధికారులు మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా రోహిత్, అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, డిఎంఓ రజితారెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం అధికారులు మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు అన్నారు. మహిళల స్వయం ఉపాధి పొందేలా కుట్టు మిషన్ల వంటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఉన్న మహిళలకే మనం ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక క్యాంటీన్ పెట్టాలన్నా, ఒక ఎగ్జిబిషన్ లో మన కౌంటర్లు కావాలన్నా, బట్టలు కాల్చుకోండి, పిల్లలు కూడా గొడ్డు ఖాయమే, నేను కూడా చదువుకుంటా. నేను కూడా ప్రభుత్వం మహిళల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ ఎందుకు చేస్తుందంటే, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏదైతే ఇందిరమ్మ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావడంతో మహిళలకు ఏ విధంగా కోటీశ్వరులు చేయాలని ఇంట్రెస్ట్ లేనట్టు రుణాలు ఇవ్వాలని కానీ, అదే కుట్టు మిషన్లు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది. దానికి కూడా తప్పనిసరిగా మా చెల్లెళ్ళ అక్కలు కొద్దిగా నేర్చుకుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎవరిని అడిగే అవసరం లేదు. రోజు ఒక 2-3 గంటలు మీరు పనిచేస్తే ఏదైనా మహిళా బట్టలు కుట్టడానికి కానీ, మగవాళ్ళ బట్టలు కుట్టడానికి ఉపయోగపడుతుంది. అది ఫ్రీగా ఇస్తారు కనుక అది కూడా తొందరలోనే ఈ కార్యక్రమం చేపడతాం. అదేవిధంగా బస్సులు కూడా ఇంతవరకు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఫ్రీ బస్సు ఇవ్వలే. ప్రతి ఒక్కరు కూడా ప్రతి 2 రోజులకు ఒకసారి బిడ్డను చూసేదానికి పోతుంది. అరే నువ్వు మొన్ననే పోయినావు, నేను నల్గొండ పోదా, ఫ్రీ బస్ అయితే పోతా అంటున్నారా లేదా? ఆడవాళ్ళు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా కుట్టు మిషన్ కూడా ఇస్తారు. అదేవిధంగా మా ప్రభుత్వం తప్పనిసరిగా మహిళలకు పెద్దపీట ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే మహిళలు ఏదైనా ఉంటే ఆలోచన చేసి 10 రూపాయలు దాచి అర్హులైన 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, ఈరోజు మా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అధికారంలోకి వచ్చినాకల మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మహిళా సాధికారత దిశని దృష్టిలో పెట్టుకొని అంచెలంచెలుగా మెట్టుగా పైకి ఎదుగుతూ, అలాగే మహిళలకి ఎంతో చైతన్యనిస్తూ ఈరోజు 1 కోటి మంది కోటీశ్వరులను చేసే దిశగా మాట ఇచ్చినట్టుగానే ఆయన మాట నిలబెట్టుకుంటున్నాడు. అందుకు నిదర్శనంగా చూసుకుంటే ఆల్రెడీ ఇంతకు ముందుకే 100 బస్సులకు కూడా ఓనర్లు మహిళలు, ఈ మహిళా శక్తి గ్రూపుల ద్వారా ఓనర్లుగా ఉండడం ఎంతో సంతోషకరం. అలాగే సోలార్ సిస్టమ్ ని కూడా ఈరోజు మహిళా గ్రూప్స్ ద్వారా మహిళలే నడిపించడం అనేది కూడా ఎంతో గొప్ప విషయం. అలాగే పెట్రోల్ బంక్లను కూడా ఈ రోజు మహిళా శక్తి గ్రూపుల ద్వారా మహిళలే నడుపుతున్నారు. అలాగే మొన్న మధ్యలో చూసుకుంటే 500 బస్సులను కూడా మొన్ననే హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో అర్ధరాత్రి వేళ పేదల గుడిసెలను పోలీస్ బలగాలతో కూల్చివేయడంపై వామపక్షాలు, టీజేఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఉమ్మడి సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అర్ధరాత్రి దొంగలు పడ్డట్టుగా బందిపోట్లులా పేదల ఇళ్లను నేలమట్టం చేయడం ప్రభుత్వ అమానుష చర్యకు నిదర్శనమని మండిపడ్డారు. తక్షణమే బాధిత కుటుంబాలను కూల్చివేసిన చోటే ఇళ్లు నిర్మించివ్వాలని, లేని పక్షంలో చారిత్రాత్మక ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. గోపాల్పూర్ అనే చోట సిపిఎం పార్టీ నాయకత్వంలో కూడా ఇల్లు వేసుకున్నారు. నిర్దాక్షిణ్యం కూల్చి పారేశారు. కూల్చి దాని చుట్టూ ఇప్పుడు కంచి కూడా ఫెన్సింగ్ కూడా వేసి పారేశారు. అంతకుముందు వెలుగు మాటల్లో జరిగింది. అంటే ఇది కొన్ని చోట్ల జరిగిన ఏదో మాకు భూమి ప్రభుత్వానికి అవసరం అనే చోట మీరు చేశారు. 1-2 చోట్ల ప్రభుత్వానికి భూమి అవసరమైనా సరే అక్కడ ఎవరన్నా ఉంటే, రైతులు కానీ లేకపోతే పేదవాడు ఇల్లు వేసుకుని ఉంటే వాళ్ళతో చర్చించాలి, వాళ్ళు ఒప్పించాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, ఇచ్చి మీరు వేసుకోవచ్చు, తీసుకోవాలి.
కానీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో పోలీస్ బలగాల్ని, రెవెన్యూ బలగాలను ఉపయోగించడం అనేది ఇది ప్రజా వ్యతిరేక విధానం కింద మేము భావిస్తున్నాం. ఇక ఈటికి సంబంధించి తెలుగు మాటల తీసేసిన చోటే మళ్ళీ ఇచ్చారు. ఏం ఉపయోగం? నిన్న మా గోవర్ధన్ గారు చెప్తున్నారు, తీసిన చోటే మళ్ళీ ఇచ్చారు. అసలు మీకేం ఉపయోగం? అది పగలగొచ్చారు, మీరు చెడు పేరు తెచ్చుకున్నారు, మళ్ళీ 300 ఇళ్ళు అక్కడే కట్టిచ్చేస్తామని ఇచ్చారు. ఉపయోగం ఏంటి? అందువల్ల మేమేమంటున్నామంటే ఇప్పుడు ఎక్కడెక్కడ పగలగొట్టారో గోపాలపురం కానీ లేకపోతే కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. రైలు మార్గం ద్వారా ఎవరికి అనుమానం రాకుండా బెర్తుల కింద దాచి అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబాల్పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలిస్తున్నట్లుగా వచ్చిన నమ్మదగిన సమాచారంతో ఎక్సైజ్ సిబ్బంది ఈ రైలులో ముమ్మర తనిఖీలు చేపట్టారు. రైల్లోని 57వ బోగిలో ఒక బెర్త్ కింద అనుమానాస్పదంగా ఉన్న 2 బ్యాగులను గుర్తించి తనిఖీ చేయగా అందులో 22 ఎండు గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. పట్టుబడిన ఈ గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ తెలిపారు. అయితే గంజాయి రవాణా చేస్తున్న నిందితుడు తనిఖీల సమయంలో తప్పించుకున్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని అధికారులు వెల్లడించారు. ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని క్యాచ్ చేయడానికి కోసము సంబాల్పూర్ నుంచి నాందేడ్కి వస్తున్నటువంటి నాగవల్లి ఎక్స్ప్రెస్లో తరోగా చెక్ చేయడం జరిగింది. ఇదే ట్రైన్లో ఇంతకుముందు కూడా మనకు లాస్ట్ మంత్ ఒక 48 కేజెస్ కేసు దొరికింది, 20 కేజెస్ ఇంకో కేసు దొరికింది. సో ఈ ట్రైన్ మీద నిఘా గట్టిగా పెట్టాలని మేము ప్రయత్నిస్తున్నప్పుడు ఒక చిన్న సమాచారం దొరికింది. దాన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు ఈరోజు దాడుల్లో మాకు S7 కోచ్లో అన్ఐడెంటిఫైడ్ బ్యాగ్స్ కనిపించినాయి. వాటిని 2 బ్యాగులు అక్కడ చూడవచ్చు మీరు. వాటిని ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు అందులో మనకు గాంజా ప్యాకెట్లు ఉన్నాయి. అలానే చుట్టుపక్కల ఎవరిని ఎంక్వైరీ చేస్తాం ఈ బ్యాగ్స్ ఎవరిదని చెప్పేసి, అంటే ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ముందుకు రాలేదు. సో విచారించినప్పుడు మమ్మల్ని దూరం నుంచి చూసి ఒక పర్సన్ బ్యాగ్లో వదిలిపెట్టి పారిపోయింది అని చెప్పేసి అన్నారు. అయినా సరే మేము గాంజా అనేది సీజ్ చేసి దాటి వెయిట్ చూసినాము. మొత్తంగా 22 ప్యాకెట్లు ఉన్నాయి. వాటి వెయిట్ చూసినప్పుడు 20 కేజెస్ డ్రై గాంజా దొరికింది మనకు. ఇది ఒక మంచి కేసుగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా టార్గెట్ ఎక్కడికి వెళ్తుందంటే ఒడిశా నుంచి మన మహారాష్ట్రకు సంబంధించిన నాందేడ్ టార్గెట్. మహబూబాద్ జిల్లాలో నకిలీ BT3 విత్తనాల మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో మరిపేడ పోలీసులు గుండెపూడి గ్రామంలో భారీ కోడన్ సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పక్కా సమాచారంతో తెల్లవారుజాము నుంచి రంగంలోకి దిగిన పోలీసులు గ్రామంలోని పలు ఇళ్లు, అనుమానిత ప్రాంతాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా కొన్ని కిలోల నకిలీ BT3 విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైతులను నిలువునా ముంచుతున్న నకిలీ విత్తనాల సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్ను ఛేదించే దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారని పేర్కొన్నారు. అక్రమాలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. అనంతరం రైతులకు అవగాహన కల్పించిన అధికారులు ప్రభుత్వం ధృవీకరించిన విత్తనాలకి కొనుగోలు చేయాలన్నారు. వీటిని వాడితే ఆటోమేటిక్గా అందరికి కూడా క్యాన్సర్స్ వస్తాయి. అందులో పనిచేసే లేడీస్ కూడా పీరియడ్స్ రావు, లేదా ఆరోగ్యం మిగతా మనుషులు మగవాళ్ళు పనిచేస్తే కూడా వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ దెబ్బతింటుంది, లేకుంటే ఇతర రకరకాల జబ్బులు వస్తాయని చెప్పినా కానీ మీకు అన్నీ తెలుసు. ఆల్మోస్ట్ ఆ మొక్క మీద గడ్డి మంది కొట్టే పని చేయదని కూడా తెలుసు. ఏదో మీకు 10,000 20,000 కౌలు మిగులుతుందని ఇట్లా చేస్తే మాత్రం కూలీ ఖర్చులు మిగులుతాయని చేస్తే రేపొద్దున అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. రేపొద్దున మీకు ఈ ఎట్లా ఉంటుందంటే ఈ పంజాబ్ రాష్ట్రం మీకు తెలుసో లేదో, పంజాబ్ రాష్ట్రంలో కూడా ఎట్లే విపరీతమైన ఇట్లాంటి విత్తనాలు వాడడం, లేకుంటే పురుగు మందులు స్ప్రే చేసి అక్కడ ఇంటికి ఒకటి పేషెంట్ ఉన్నాడు, క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. అక్కడ ఒక ట్రైన్ ఉంటుంది అనమాట, పఠాన్కోట్ ఇంకో రాష్ట్రానికి వేసారు క్యాన్సర్ ట్రైన్ అని. ఆ ట్రైన్ ఎక్కేటోళ్ళు మొత్తం క్యాన్సర్ పేషెంట్లే, దాని పేరే క్యాన్సర్ ట్రైన్ అని పెట్టారు లాస్ట్. అట్లా ఈ ఊరు నుంచి ప్రతి గుండెపూడి అంటే అంత క్యాన్సరే ఉంటుంది రా బాబు అన్నట్టు మాట్లాడతారు. రేపు ఎవరికి పిల్లనిచ్చేటోళ్ళు కూడా ఉంటాడు, ఎవడు కూడా పిల్లనిచ్చేటోళ్ళు కూడా ఉంటాడు. స్కిన్ అలర్జీ, స్కిన్ డిసీజ్, దాంట్లో పనిచేసేటోళ్ళు కూడా స్కిన్ డిసీజులు, స్కిన్ క్యాన్సర్లు కూడా వస్తాయి. మీరు ఇట్లా చెప్తే మీరు వినట్లేదు కాబట్టి మేము చేసే పని ఏంటంటే నెక్స్ట్ మీ తోటలలోకి వచ్చి మొక్కలు మీకు జీన్స్ టెస్ట్ చేపిస్తాం. దాన్ని ఎవరిదైనా BT3 కానీ ఉందంటే మొత్తం కుల్లా మొత్తం దోజరు పెట్టి చూపించి నాశనం చేపిస్తాం. ఇందులో మొహమాటం ఏం లేదు, ఎటువంటి ఇష్యూస్ కూడా లేదు. మొక్కలు మొలిసిన తర్వాత మేము ర్యాండంగా ప్రతి ఒక్క పొలానికి వస్తాం, మొక్కలు బీక్కొని వస్తాం, ఆ జీన్స్ టెస్ట్ చేస్తాం. అది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా పంపిణీ కోసం ప్రవేశపెట్టిన కొత్త యాప్ విధానంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ
రైతు వేదికలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు యాప్లో యూరియా స్టాక్ అందుబాటులో ఉంచామని అధికారులు తెలపడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆ రైతులు అక్కడికి వేచి చూశారు. అయితే యాప్ ఓపెన్ చేసిన కేవలం 2 నిమిషాల్లోనే స్టాక్ ఖాళీ అయిపోవడంతో రైతులు సహనం నశించింది. యాప్ విధానం వల్ల పెద్ద మొబైళ్లు లేని, సాంకేతిక అవగాహన లేని సామాన్య రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులను ఆందోళన దిగారు. సమాచారం అందుకున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. గతంలో మాదిరిగానే పట్టా పాస్ పుస్తకాల ఆధారంగా నేరుగా యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా మావాడు కరెక్ట్ ఆఫీసర్ చేసి ఆఫీసర్కి వెళ్ళి కొట్టిన కుడతా ఆఫీసర్కి వెళ్ళి ఓటీపీ చెప్పేవరకల్లా కథం. అది ఎక్కడ పోతుంది ఎక్కడ వస్తుందేమో అనేది కూడా అర్థమైతే లేదు. అది ఏ దొంగని అప్డేటర్ ఏం కాదు, మొత్తం జీరో. ఎటు కొట్టినా మళ్ళీ జీరోని చూపిస్తుంది, గిరగిర తిరుగుతుంది, మళ్ళీ ఎటు చూపించలేదు. ఒక్కడే 1 సెకండ్లో ఇవ్వాలి, 1 సెకండ్లో అయిపోయింది. 600 బస్తా కథం ఇవ్వాలి, మొత్తం అయిపోయింది. ఇంతకుముందు 900 బస్తా సెకండ్ సార్ అప్పుడట్నే అయింది. 4 మాటలు అయితే 4 మాటలు అదైతే అయింది. ఇప్పుడు నేను 5 బిగాలు నాకు కరెక్ట్ 5 బిగాలు లోపలది, మొత్తాన్ని 3 బిగాలు దుండిలో పెట్టిన. ఇప్పుడు బుక్ రామని కూడా దిక్కులేదు, తుకాలు చల్దామని కూడా దిక్కులేదు. ఇప్పుడు గురిపెట్టుకునే కథ. ఇప్పుడు 2400 ఒక బస్తా నాటి 2400 టీఏపీ బిజినెస్ 24 బస్తాలు 2400 తీసుకుపోయి తల్లి ఏ రైతు ఏ ముందర పడతాడు? ఇది ఏం గవర్నమెంట్? ఇది ఎక్కడ చూస్తే గవర్నమెంట్ బ్యాంక్ ఇది ఆడికి వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఇంత అధ్వానం ఘోరమైన ఇది రైతుల ప్రభుత్వం, మా రాజుల ప్రభుత్వం. ఇది గుండెల రాజ్యం అయింది, గుండెల కన్నా అధ్వానమైంది. ఇది గుండెల కన్నా అధ్వానమైంది మొత్తం ఈ దేశం అంతా. ఇదేంటి రైతుల కొట్టుకదాపు రైతుల కొట్టుకదాపు చేపుచ్చేటుంది మొత్తం. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినాయి? ఇప్పుడు 2400 బస్తా పెట్టి ఎడవైమన్న వాళ్ళు హన్మకొండ జిల్లాలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములను, ముఖ్యంగా బాలసముద్రంలోని ప్రైమ్ కమర్షియల్ ఫ్లాట్లను వేలం వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయం లోపలికి దూసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్తులను, విలువైన భూములను విక్రయించడం ప్రజా ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమని ఆందోళనకారులు మండిపడ్డారు. వెంటనే ఈ వేలం ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. వరంగల్ జిల్లాలో నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ నిరుపేద ప్రజల వద్దకు వెళ్లి వారి ఆకలిని తీరుస్తూ మానవత్వాన్ని చాటుకుంటుంది. ఫౌండేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు నామిండ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ సేవ నిరంతరాయంగా కొనసాగుతుంది. వారంలో 2 రోజుల పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఉచిత భోజన వసతి కల్పిస్తూ ఫౌండేషన్ సభ్యులు వారికి అండగా నిలుస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా రోగులు, యాచకులు ఎక్కువగా ఉండే ఎంజిఎం హాస్పిటల్, మిషన్ హాస్పిటల్, కాజీపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిరుపేదలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు కూడా సుమారు 800 మంది పేద ప్రజలకు ఆహారాన్ని అందించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీక్లీ 2 times అన్న ఫుడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. మిషన్ హాస్పిటల్, ఎంజిఎం వరంగల్, రైల్వే స్టేషన్ కాజీపేటలో చేయడం జరుగుతుంది. పేదవారు ఆకలితో అనుమతించకుండా ప్రతి పేదవాడు కడుపు నింపాలని మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడంతో మేము ఆదేశం మేరకు మేము ఫుడ్ అనేది డొనేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నిరుపేదలు ఉన్న ఆకలితో ఉన్న వాళ్ళకి మేము ఫుడ్ అనేది డొనేషన్ చేయడం, వీక్లీ 1 time ఒక క్వింటల్ రైస్ వేసి ఒక 800 నుంచి 1000 మంది దాకా డొనేషన్ చేయడం జరుగుతుంది. చాలా మంది మాకు ఎలక్షన్ల ముందే మాకు సేవ చేస్తారు అనుకున్నాం. ఈ లీడర్ మాకు ఎప్పటికొచ్చి ఎలక్షన్లు లేకున్నా కూడా మాకు ఫుడ్ డొనేషన్ మా ఆకలి అనేది తీర్చున్నారని చెప్పి ప్రతి ఒక్క పేదవాడు మమ్మల్ని చాలా అంత కోమటిరెడ్డి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.